లోపల అన్య అంతర ఆత్మ, మరొక ఆత్మ ఉంది. చూడండి, అన్నిటినీ ఆత్మే అంటారు. ఎందుకు అన్నిటినీ ఆత్మ అన్నారు? అన్నిట్లో ఉన్నది ఆత్మే కాబట్టి. అవునా? కాబట్టి ఇప్పుడు దాన్ని ప్రాణమయం అన్నారు. సో అన్నమయం లోపల ఏముంది ఇప్పుడు? ప్రాణమయం. సో అన్నమయానికి ఆత్మ ఎవరు? ప్రాణమయం. అన్యోంతర ఆత్మ. అప్పుడు ఏమైందండి? ఈ ప్రాణమయము ఏమైంది? అన్నమయము నిండా నిండి ఉంటుంది. తేన ఏష పూర్ణ. తర్వాత ఈ పురుషుడు అన్నమయుడు ఎలాగుంటాడో ప్రాణమయుడు కూడా అట్లాగే ఉంటాడు. అన్నమయం దాటి వస్తాడు ప్రాణమయుడు? నిండి ఉంటాడు సరే, దాటి ఇలా పొడుచుకొని ప్రాణమయుడు బయటకు వస్తాడా? రాడు కదా. మరి ఎట్లా ఉంటాడు? అన్నమయ కోసం ఎలాగుంటే ప్రాణమయం కూడా దాని లోపల కరెక్ట్గా సరిపోయి ఉంటుంది. అవునా? నిండిపోయి ఉండటమే కాదు, అట్లాగే ఉంటుంది ఇది కూడా. ప్రాణమయం వేరుగా కనిపించదు. తర్వాత ఆ పురుషుడిని అనుసరించే, అంటే అన్నమయ కోశమును అనుసరించే ఈ ప్రాణమయుడు కూడా పనిచేస్తాడు. కరెక్టేగా. అందుకని అన్నీ ముఖ్యమే. ఏది? అన్నమయ కోశం ముఖ్యమే, ప్రాణమయ కోశం ముఖ్యమే. సో దాన్ని అనుసరించి ఉంటాడు, నిండి ఉండటమే కాదు. తర్వాత ఆ విధానాన్ని, అంటే అన్నమయ కోశం ఎలాగుంటుందో ప్రాణం కూడా తదనుగుణంగానే ఉంటుంది. సరే, తర్వాత ఇప్పుడు ఈ ప్రాణమయ కోశానికి 4 అంగములు చెప్తారు. అన్నమయానికి 4 అంగాలు చెప్పారు కదా, అంతా అన్నమే చెప్పారు. ఇక్కడికి వచ్చేటప్పటికి మారుతుంది. అక్కడ అన్నమే మొత్తం, ఇక్కడ అలా కాదు. 5 విభాగములు ఉంటాయి కదా ప్రాణంలో. ఏమిటి 5 విభాగాలు? ప్రాణాపాన వ్యాన ఉదాన సమానాలు. ఇందులో ఏం చెప్పారు? శిరస్సు ఏమిటది? ప్రాణ. ప్రాణము శిరస్సు, వ్యానము దక్షిణ పక్షం, అపానం ఉత్తర పక్షం అని చెప్పాడు. ఆకాశం ఆత్మ, పృథివీ పుచ్చం తాక్, ప్రతిష్ఠ. పృథివీ పుచ్చం ప్రతిష్ఠ 2. ఇప్పుడు ఇంతే కాదు, ప్రాణమయంలో ఉంటే కదా దీన్ని కూడా దాటుకొని పోవాల్సిందే. అందుకని అన్ని పక్షి రూపంలో చెప్పారు. అంతే కదా. పక్షి ఏం చేయాలి? ఎప్పుడు నేల మీద ఉంటుందా? మరి పైనే ఉంటుంది, అది ఆకాశంలో ఎగరాలి, పైన ఉంటుంది. కాబట్టి ఈ జీవుడు అనే పక్షి కూడా ఏం చేయాలి? ఇప్పుడు ఒక్కొక్క కోశాన్ని ఏం చేయాలి? దాటుకుంటూ పోవాలి. అదే దాటాలి అంటే ఏం చేయాలి? దానికి సరైన డైరెక్షన్ కావాలి, తోక. అవునా? ఆధారం ఏమిటో తెలుసుకోవాలి. తర్వాత ఏ పక్షము? మామూలు పక్షికి అయితే 2 ముఖ్యమే. ఇక్కడ అలా కాదు. ఏం చేయాలి? 2 పక్షాల్లో, ఉత్తర పక్షం దక్షిణ పక్షంలో ఏం పట్టుకోవాలి? ఉత్తర పక్షం పట్టుకోవాలి. ఏదైనా అంతే. దక్షిణ పక్షం ఏం చేస్తుంది? ఎప్పుడు అక్కడే ఉంచుతుంది. ఉత్తర పక్షం ఏం చేస్తుంది? విడిపిస్తుంది. అందుకు 2 సూచించారన్నమాట. నువ్వు నీ ఇష్టం, ఎలాగైనా బతుకో, చాయిస్ మంది. నువ్వు ఉత్తరం కావాలా దక్షిణం కావాలా అంటే నీ ఇష్టం. దాన్ని బట్టి జీవితం కూడా ఆధారపడి ఉంటుంది. అవునా? జీవన విధానం కూడా దాన్ని బట్టే చెప్పారు. సో ఇప్పుడు నిజం కూడాను ఈ ప్రాణశక్తి శిరస్సు అని ఎందుకన్నారంటే, మనలో జ్ఞానేంద్రియాలకి ప్రాణశక్తే కదా మూలం. జ్ఞానేంద్రియ వ్యవహారాలకి జ్ఞానేంద్రియాలు ఎక్కువ ఎక్కడున్నాయి? శిరోభాగంలోనే, ముఖంలో ఉన్నాయి. కరెక్టే. వ్యానం ఎక్కడ పనిచేస్తుందండి? మొత్తం శరీరంలో అంతా వ్యాపించి ఉంటుంది వ్యానశక్తి. శరీర భాగాలన్నిటికీ కూడా ఏమిటి? ఆహారం యొక్క సారం శక్తిని, ప్రాణం శక్తిని పంపిస్తూ ఉంటుంది. మొత్తం సరఫరా. ఏం డిపార్ట్మెంట్? సప్లయర్స్. ఏం సప్లై చేస్తుంది? ఆహారం జీర్ణమయ్యే శక్తిగా మారిన తర్వాత దాన్ని ఎక్కడెక్కడ ఏ భాగాలకు కావాలో అక్కడంతా బయటికి పంపించి తర్వాత ఇంకేం చేస్తుంది? శరీరంలో ఉన్న ఈ ఉంటాయి మాలిన్యాలను ఏం చేస్తుంది? అది మళ్ళీ ఎక్కడ బయటికి పంపిస్తుంది. ఆ బయటికి పంపించడానికి
అది ఏం చేస్తుందంటే మూత్రపిండాల దాకా తీసుకెళ్తుందని వ్యానశక్తి. మంచిదేమో గుండె నుంచి అన్ని అవయవాలకు పంచుతుంది. చెడును కూడా బయటికి పంపించడానికి కావలసిన సిస్టము వ్యానమే. మళ్ళీ బయటికి తోసేది అపానం. చూశారు ఎంత మెకానిజం ఉందండి బాబోయ్. ఆలోచిస్తే ఒక పెద్ద కర్మాగారము ఊహించుకోవాలి మనం. పెద్ద కర్మాగారం, ఎన్ని అంగములు ఉన్నాయి శరీరములో, ఎన్ని లక్షల నాడులు ఉన్నాయి. వీటన్నిటిలో వ్యానం తిరుగుతుందండి. ఎంత స్పీడో ఊహించలేము. ఇక్కడ దేని ఫంక్షనింగ్ దానికి. ఇంత పెద్ద మెకానిజము నిత్య నిరంతరమే జరుగుతుందిగా, అవునా కాదా? నిత్య నిరంతరం జరుగుతుంది. ఒకరోజు 1 గంట చేసే పని కాదు, ఎప్పుడూనూ. అందుకే ఇది పెద్ద శక్తి, పెద్ద మెకానిజం. ఇలాంటి మెకానిజం ఎవ్వరూ డెవలప్ చేయలేడు, సాధ్యము కాదు. భగవంతుడు ఈ రూపంలో ఇక్కడ నడిపిస్తున్నాడు. సరే, ఇప్పుడు వ్యానం ఈ పని చేస్తుంది. అపానం ఏం చేస్తుంది? తోసిపుచ్చుతుంది. ఏం తోసిపుచ్చుతుంది? శరీరానికి పనికిరాని వ్యర్థాన్నంతా ఈ నవరంధ్రాల గుండా తోసిపుచ్చుతుంది. అది కూడా చాలా ముఖ్యం. ఎప్పటికప్పుడు క్లీన్ కాలేదనుకోండి, ఏమవుతుంది? అంతా బ్లాక్. చాలా కష్టం కదా, అయిపోయి ఇబ్బంది కలిగిస్తుంది ఏదో ఒక రకంగా. ఇంకా ఏంటి? పృథివీ పుచ్చం ప్రతిష్ఠ. సో దీనికి ఆధారం ఏమిటి? ఆకాశ ఆత్మ. ఆకాశం నిజమేగా, ప్రాణము అంటే వాయువు యొక్క ఇదే. అది ఎక్కడ పనిచేయాలి? ఆకాశం. మళ్ళీ ఆకాశం ఉందా లేదా అండి? ఉందా లేదా? ఆకాశం లేకపోతే గాలి ఎక్కడ పోతుంది? అవునా? వాయువు ఎక్కడ తిరుగుతుంది? ఆకాశంలో తిరుగుతుంది. కాబట్టి ఆకాశం లోపల కూడా ఉంది. అదే ఇక్కడ ఏమన్నాడు? ఆత్మ. అందుకే పంచభూతాలలో అన్ని పంచభూతాలన్నీ భగవంతుడిలోంచగా వచ్చాయి. మొట్టమొదటిగా వచ్చి చూసాం కదా, ఏమన్నాడు? ఏ తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత. మొట్టమొదటి చెప్పాడు. ఈ ఆత్మ నుండి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, ఇవన్నీ పుట్టుకొచ్చాయి కదా. అంటే మూలం ఎవరు? ఇప్పుడు అన్నిటికీ పరమ. కానీ పంచభూతాలని కూడా మనం తృణీకరించకూడదు. అవి భగవంతుడిలోంచే వచ్చాయి. వాటిని కూడా భగవదంశగా ఉపాసన చేయొచ్చు అన్నాడు. అంతేగా మరి చెప్పింది ఇందాక, ఏ అన్నం బ్రహ్మోపాసతే, ఇప్పుడు ప్రాణం బ్రహ్మోపాసతే అని చెప్పాడు. కాబట్టి ఆత్మ, ఆకాశం అన్నాడు. తర్వాత పృథివీ పుచ్చం ప్రతిష్ఠ. ఏమైనా ఏం ఎగరాలన్నా ఆధారం ఒకటి ఉండాలి కదా. ఆధారం ఏంటి? మళ్ళీ పృథివే. ప్రాణాలు ఎక్కడ పనిచేస్తాయి? బయట మన శరీరంలో ఎక్కడ పనిచేస్తాయి? లోపల పృథివీ తత్వమైన శరీరంలోనే పనిచేస్తాయి కదా. శరీరములో ప్రాణం పనిచేస్తుంది. ఆధారం మరి ఇదేగా దీనికి. సరే, బాగానే ఉందనుకోండి, ఇదొక అర్థం. ఈ లోపల ఈ ప్రాణశక్తి ఈ రకంగా పనిచేస్తుంది అన్నాడు. సో దీంట్లో వ్యానము శరీరంలోనే పనిచేస్తుంది. అపానం ఏం చేస్తుంది? పనికిరాని బయటికి తోసేస్తుంది. అది చేస్తేనే, అపానము బయటికి తోసేస్తేనే మిగతావన్నీ బాగా పనిచేస్తాయి. ఏది? ప్రాణము కానీ, వ్యానము కానీ, ఉదానము కానీ, సమానము కానీ బాగా పనిచేయాలంటే మెయిన్ ఫంక్షన్ ఏది? అపానం. అవునా కాదా? చెత్త ఎప్పటికప్పుడు పోతేనే ప్రాణం బాగుంటుంది, వ్యానం బాగుంటుంది, అన్నీ. లేకపోతే అన్నీ ఏమైపోతాయి? ఎక్కడికక్కడ అయిపో. అందుకు అపానం ముఖ్యం. అపానం ఏం పక్షం? ఉత్తర పక్షం. అవును, డాక్టర్లు కూడా చెప్తారు. ఇప్పుడు వాళ్ళు చెప్పర్లేండి ఇవన్నీ, అసలు అర్థమే కాదు వాళ్ళకి. అప్పుడు పూర్వం ఒకప్పుడు ఉండేది, నెలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో
మరి చిన్నప్పుడు ఆవుతుంది తాగిచ్చేవాళ్ళు. గుర్తుందే? ఆవుతో ఎందుకు తాగిస్తారు? లోపల ఏమన్నా ఉంటే అన్నీ క్లియర్ అయిపోతాయి కదా, వంట ఆవుతో అని ఉండేది. పిల్లలకు కూడా ఉగ్గు పెడతారు కదా, అంత మంచిది. అలా సహజమైనటువంటి ట్రీట్మెంట్స్ అవి, అవునా కాదా? ఇప్పుడు ఏమో ఆ ట్యాబ్లెట్లు గీబ్లెట్లు అన్నీ వచ్చేసాయి కదా. సహజమైన ఔషధాలు అది ఏం హాని చెయ్యవు, అవసరమైనంత ఇచ్చేస్తాయి. ఎప్పటికప్పుడు చేసేవాళ్ళు పూర్వం, ఇప్పుడు అన్నీ మాయమైపోయినాయి, లేవు, అలవాట్లే లేవు. డాక్టర్లే వద్దంటారు, పిల్లలకు ఉగ్గు పెట్టకూడదు, ఇప్పుడు పెట్టకూడదు, ఏమీ చేయకూడదు, అంట్లు తోమినట్టు తోమి పారేయాలి వాళ్ళు. అట్లా అయిపోయింది. పాడు చేసేది ఎవరంటే అనకూడదు, ఏమన్నా తిట్టుకోండి డాక్టర్లు. ఎందుకు? వాళ్ళకి మన మన పూర్వ వైద్య విధానము కానీ, జీవన విధానము కానీ, అసలు లోతైన అనాలిసిస్ కానీ తెలీదు. ఈ ఇంగ్లీష్ వైద్యంలో తెలీదు. పూర్వీకులకు తెలుసు కాబట్టి, ఆయుర్వేదం విధానములో అన్నీ తెలుసును కాబట్టి పూర్వం నుంచి మనకు అది అలవాటు ప్రకారం వచ్చింది. ఆ రోజుల్లో అందరూ బాగున్నారు. కారణం అది. వైద్య విధానం అనేది ప్రత్యేకం కాకుండా జీవితంలో ఒక భాగంగా ఆహారం కానీ, ఇంకోటి ట్రీట్మెంట్ కానీ 99% సహజంగానే ఉండేది, సహజమైన వాటితో ఉండేది. సరే, అది కాబట్టి ఏం ముఖ్యం ఇప్పుడు? అపానం, బయటికి తోసిపుచ్చటం అవసరం చెత్త. అలాగే సైకలాజికల్గా ఇప్పుడు ప్రాణమయం ఎక్కడుంది? రెండింటి మధ్యలో ఉంది. మనోమయానికి అన్నమయానికి మధ్యలో ఉంది. మనోమయం అంటే సైకలాజికల్ పర్సనాలిటీ, అన్నమయం అంటే ఫిజికల్. ఇదేంటి? వైటాలిటీ అంటే ప్రాణం, అవునా కాదా? సో రెండింటికి కనెక్ట్ అయి ఉంటుంది ప్రాణమయం. అందుకని ప్రాణమయం కనుక సరిగ్గా లేకపోతే భౌతిక శరీరానికి ఇబ్బంది వస్తుంది, తర్వాత మన మానసికంగా కూడా కొంత ఇది వస్తుంది, చంచలత్వం కూడా వస్తుంది కదా. అందుకని అపానం ఉత్తరపక్షం, అర్థమైంది కదా. ఇప్పుడు సైకలాజికల్గా చూసినప్పుడు యోగా శాస్త్రంలో ప్రకారము ఈ 5 ఫంక్షనింగ్స్ ఏవైతే ప్రాణాపాన వ్యాన ఉదాన సమానములు ఉన్నాయో, ఇవి సైకలాజికల్గా అంటే మనోమయ కోశం పైన కూడా వీటి ప్రభావం ఉంటుందంట. ఉంటుంది కదా. ఎలాగా? ప్రాణశక్తి కేవలము గాలి పీల్చుకోవడమే కాకుండా ఈ జ్ఞానేంద్రియముల వ్యాపారములను ప్రిసైడ్ చేసేది ఎవరు? ప్రాణశక్తి. అప్పుడు జ్ఞానేంద్రియాలు దేనికి కనెక్ట్ అయి ఉంటాయి చెప్పండి? మనోమయాన్ని, అవునా? జ్ఞానేంద్రియాలు దేనికి కనెక్ట్ అయి ఉంటాయి? మనోమయ కోశంలో భాగమై ఉంటాయి. కర్మేంద్రియములు ప్రాణశక్తి ద్వారా ఇది అవుతూ ఉంటాయి. ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్, పూర్తిగా వేరు చేయలేదు. అలాంటప్పుడు ఈ ప్రాణము యొక్క ఫంక్షనింగ్స్ మన సైకలాజికల్గా మనోమయం కూడా ప్రభావితం చేస్తుంది. అందుకని ప్రాణం అని అంటే ఇప్పుడు గాలి పీల్చుకోవటమే కాదు, పంచేంద్రియ వ్యాపారములను నడిపించి, ఇది ముఖ్యమా కాదా? కాబట్టి ఎక్కడ ఉంటుంది ప్రాణం? అంతా ఇక్కడ శిరస్సు. అందుకని ఇది బాగుంటే ఇది బాగుండాలి. ఈ బుద్ధి ఇక్కడ అన్ని ఇంపార్టెంట్ హెడ్ క్వార్టర్స్ ఇదే. కాబట్టి అప్పుడు అన్ని వ్యాపారములు కూడా నియమితం అవుతాయి. ఏవి? జ్ఞానేంద్రియ వ్యాపారం, ప్రాణశక్తి. అది రెండవది వ్యానము అన్నిట్లో తిరుగుతుంది. వ్యానం అన్నదానికి ఇక్కడ విశేషమైన కదలిక అన్నారు. విశేషమైన కదలిక నిజమే. ప్రాణం కొంత భాగమే, అపానం ఒక భాగమే. వ్యానం అయ్యేటప్పటికి ఎక్కడ తిరుగుతుంది? మొత్తం మన ప్రశ్నోపనిషత్తులు చెప్తారు. ఎన్ని? 72,72,72,72,101 చెప్పారు. ఇన్ని నాడుల్లో తిరుగుతుంది వ్యానం. మామూలు కాదు అసలు, మన ఇమాజినేషన్కి అందదు, అంత తిరుగుతుంది లోపల. కాబట్టి అది ఎక్కడ ఉంటుంది? ఇది కుడిపక్క ఉంటుంది.
మన హృదయం ఉంది కదా, గుండె, ఆ కుడి పక్క ఉండి ఇవన్నీ నిర్వర్తిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఇరికించేదే. ఏది? వ్యానం. అపానం ఏం చేస్తుంది? అపానం అంటే ఏంటి? బయటికి తోసిపుచ్చడం. కాబట్టి భౌతికంగా లోపల ఉండే చెత్తను బయటికి పంపడమే కాకుండా అపానం ఇంకోటి కూడా తోసిపుచ్చింది, దాన్ని కూడా ప్రిసైడ్ చేస్తుంది. ఏమిటి? వ్యర్థమైనవి. వ్యర్థమైనవి అంటే శరీరంలో వ్యర్థమైనవే కాదు, మనస్సులో వ్యర్థమైనవి. అంటే మనకి పనికిరాని, మన పక్కదారి పట్టించేది, అంతే కదా. మనకి అనవసరమైనటువంటి ఇవన్నీ ఏం చేయాలి? అప్పుడు మనిషి ఏం చేయాలి? తోసిపుచ్చాలి. వాటిని అంగీకరించకూడదు, స్వీకరించకూడదు. అలాంటివి వెంటనే ఏం చేయాలి? తోసిపుచ్చాలి, రిజెక్ట్ చేయాలి. ఇది చాలా ముఖ్యం కదా. శరీరంలో తోసిపుచ్చుతుంది అది బాడీ సహజంగా, ప్రాణశక్తి. కానీ ఇది ప్రయత్నం చేస్తే కానీ కాదు, దాని అంతటా అది ఇది కాదు కదా. అన్నిటి లోపల వేసుకోకూడదు. ఏమండి, మనం బయట ఉండే చెత్త చెదారు తీసుకొచ్చి లోపల వేసుకుంటావా? చెత్త చెదారు బయట పడేస్తాం, చేస్తామా లేదా? అలాగే ఈ మనస్సు, ఈ లోపల వ్యక్తిత్వము కూడా. అందుకని మనస్సుని ఏమిటి ఉద్రేకపరిచేవి, మనసుని అలజడికి గురి చేసేవి, మనసుని వ్యామోహానికి గురి చేసేవి ఇవన్నీ ఉంటాయి కదా. వీటిని ఏం చేయాలి? అయ్యో పాపం అనకూడదు, నిష్కర్షగా వాటిని తోసిపుచ్చాలి. ఇది ముఖ్యం. అలా కాకుండా అన్నిట్లో ఇరుక్కుపోయాడు అనుకోండి, అప్పుడు ఏమవుతున్నాడు? వ్యానం. అన్నీ కూడా ఇదే ఇరుక్కుపోతాడు. అది కాదు, డిస్క్రిమినేషన్ కావాలి. ఇది కావద్దా? అయితే ఏది మనం పట్టుకోవాలి, ఏది తోసిపుచ్చాలి, దానికి ఏం కావాలి? మనిషికి విచక్షణ, వివేకం. ఆకాశం అంటే గుర్తించడం. అది ముఖ్యంగా ఈ రెండింటి మధ్యలో తేడా గుర్తించకపోతే ఇదంతా చెత్తబుట్ట అయిపోయి అన్ని లోపలికి వచ్చేస్తాయి. లోపలికి వస్తే బయటికి తోయడం కష్టం. అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా అన్నారు కదా. లోపలికి వేసుకోవడం ఎందుకు, మళ్ళీ క్లీన్ చేసుకోవడం ఎందుకు? అందుకు ఈ గుర్తించాలి ఎప్పటికప్పుడు. అందుకని ఆకాశం అన్నాడు. అలా గుర్తుపట్టడమే ముఖ్యం. ఆత్మ ఇది లేకపోతే, ఈ గుర్తింపు తేడా కనుక లేకపోతే ఏమవుతుంది? మళ్ళీ శ్రమ కలుగుతుంది. ఎవరికి శ్రమ? మనస్సే శ్రమ పడుతుంది. శరీరానికి కూడా శ్రమే, అన్నిటికీ శ్రమ. మరి ఉత్తరపక్షం ఏంటి? తోసిపుచ్చడం. పృథివీ పుచ్చం అన్నాడు. డైరెక్షన్. పృథివీ అన్నదానికి ప్రధానాత్ విస్తరించుకున్నది అని. ఏం విస్తరించుకోవటం అంటే ఇక్కడ సైకలాజికల్గా చూసినప్పుడు ఆలోచనలు విస్తరించటం అంటే ఏంటి? ఆలోచనలు విస్తరించడం అంటే దృష్టి విశాల దృష్టితో ఆలోచించడం, ఉదారముగా ఆలోచించడం. అదే విస్తరించుకోవడం అంటే. సంకుచితంగా ఆలోచించినప్పుడు ఇరుక్కుపోతాడు. విశాల దృష్టితో ఉదారంగా ఆలోచించినప్పుడు ఏమవుతున్నాడు? మనిషి ఎక్స్పాండ్ అవట్లా. అప్పుడు అలా ఏమవుతున్నాడు? అలాంటి వాడు విడుదల పొందుతాడు. అందుకే పృథివీ పుచ్చం, ఇదే డైరెక్షన్. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో ఆలోచనల్ని గుర్తించడమే ప్రధానం ఇక్కడ రెండో అర్థంగా చెప్పినప్పుడు. ఏది తోసిపుచ్చాలి, ఏది పట్టుకోవాలి? వెరీ గుడ్, తెలుసుకున్నాం. ఇది తోసిపుచ్చాలంటే, అవునా, అప్పుడు ఏం కావాలి మనిషికి? తోసిపుచ్చడానికి దృష్టి విశాలం, లేకపోతే అల్పమైన వాటిలోనే ఇరుక్కుపోతుంది మనసు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మనిషి నేనే ముఖ్యం. నేనంటే మిస్టర్ ఇండివిజువల్. నేను, నా శరీరం, నేను, నా ఇది, నా సుఖం. చిరినా పట్టకు శ్రీరామ రక్ష అనుకున్నవాడు ఎక్కడుంటాడు చెప్పండి? వాడి ఆలోచనలు అనేవి ఉంటాయి, ఇంతే, శరీరంకే పరిమితం అవుతాయి, ఇంకేం ఆలోచించడు.
ఈ శరీరమే కాదు, దీని చుట్టూ ఉన్నారు కొంతమంది పరివారం, ఉంటారా లేదా? కాబట్టి నా చుట్టూ ఉన్నటువంటి పరివారం, బంధుమిత్రాదులు, ఈ ఈ ఈ పరిధి విస్తరించుకుంది అనుకోండి సపోజ్. అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి కుటుంబ కలహాలు కానీ, కక్షలు కానీ అవి ఉండవుగా. పూర్వం ఏం లేవు. ఎందుకు? విశాలంగా ఉండేది వాళ్ళ కుటుంబ వ్యవస్థ. ఇప్పుడు ఏం ఫ్యామిలీస్? న్యూక్లియర్ ఫ్యామిలీస్. చిన్ని కుటుంబం, చింత లేని కుటుంబం అంటారు కానీ చింతలు ఉన్న కుటుంబం. చింత లేదుగా, చింతలు పెరుగుతున్నాయి. 10 మంది ఉన్నప్పుడు షేర్ అయ్యేవి, అవునా కాదా? 10 మంది పంచుకునేవాళ్ళు, ఎవరికి ఏమొచ్చినా నలుగురు కలిసి తోడ్పడేవాళ్ళు సహాయం. ఇప్పుడు అర్థమైందా? దృష్టి ఏమవుతుంది? విశాలమైనా కొద్ది ఏమవుతున్నాయి? ఉదాత్తమైన ఆలోచనలతో వాళ్ళు ఆ రోజుల్లో సహకరించుకునేవారు కాబట్టి అప్పుడు దానికి అనుగుణంగానే వాళ్ళ యొక్క వ్యవస్థ, ఆలోచనలు పనిచేసాయి. అప్పుడు సహజంగా కొన్నిటిని వదులుకునేవాళ్ళు. అందరికీ బాగుండాలి అందరూ అనుకున్నప్పుడు కొన్నిటి త్యాగం వదిలించుకున్నారు. పెద్దలు ఎలా ఉంటే చిన్నవాళ్ళు అలా ఉంటారు కాబట్టి ఏం చేసే, వీళ్ళు జాగ్రత్తగా ఉండేవాళ్ళు. తమ ఇష్టానిష్టాలు కాకుండా, అవునా కదా? నన్ను 10 మంది పిల్లలు చూస్తున్నారని తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండేవాళ్ళు, అవునా కాదా? అప్పుడు ఒక డిసిప్లిన్ అనేది వస్తుంది. ఈ గుర్తింపు రావాలంటే ఆలోచనలు ఏమవ్వాలి? అప్పుడు ఉదారంగా సమిష్టి గురించి ఆలోచించాలి. అలా ఆలోచించకపోతే అప్పుడు ఏమయ్యేది చెప్పండి? కుటుంబ వ్యవస్థే ముందు దెబ్బతింటుంది, తర్వాత సమాజం వ్యవస్థ అన్నీ పోతాయి. అది అందుకు చెప్పాడు. ఆలోచన ఎంత ఎక్స్పాండ్ అయితే, ఉదారం అవుతే, దృష్టి ఎంత ఉదారం అవుతే అదే మనిషి వ్యక్తిత్వానికి ఆధారం అవుతుంది. అప్పుడు విచక్షణ కూడా బాగా పనిచేస్తుంది. ఎప్పుడైనా చూడండి, సంకుచితమైన ఆలోచనలో ఉన్నవాడికి దృష్టి సంకుచితంగా ఉన్నప్పుడు అప్పుడు విచక్షణ కూడా పనిచేయదు. ఏదో గుర్రానికి ఇది కడతా చూడండి, ఇదేంటి కళ్ళేలు కాదు, ఇలా ఇలా కడతారే, అటు ఇటు చూడకుండా అట్లా ఉంటుంది, బిగించుకుపోయి అటు చూడండి ఇటు చూడటం. ఇప్పుడు అలాగే అయిపోయింది. ఇప్పుడు అపార్ట్మెంట్లు వచ్చేసాయా, ఈ పక్కవాడు ఎవరో తెలియదు, ఆ పక్కవాడు ఏళ్ళు పూళ్ళు గడిచిపోతాయి, తెలియదు. ఏం జరుగుతుందో తెలియదు ఎవరికీను. అంటే కొన్ని అలా ఉన్నాయి ఇప్పుడు. పూర్వం అలా కాదు. ఒక రకంగా చెప్పాలంటే నలుగురితో ఉండి అందరితో కలిసి ఏదైనా అందరికీ తెలిసిపోయేది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండేవాడు. 10 మంది కోసం అయినా, కనీసం భయంతో అయినా, అవునా? అది కావాలి మనిషికి. ఇప్పుడు పాప భీతి లేదు, ఎవరన్నా భయం లేదు, లజ్జ లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎవరిని ఏమనరు, అందరు గమ్మున కూర్చో. అప్పుడు సమాజ వ్యవస్థ ఏమవుతుంది చెప్పండి, అవునా? అందుకు ఈ మంచి చెడు మధ్యలో ఏది స్వీకరించాలి, ఏది తోసిపుచ్చాలి అనే ఒక విచక్షణ గుర్తించగలగాలంటే ఆలోచనలు ఏమవ్వాలి? అప్పుడు నా గురించే ఆలోచించడం కాదు, నేను సమాజంలో ఉన్నా, కుటుంబంలో ఉన్నా, నాకు బాధ్యత ఉంది అనే ఒక దృష్టి ఎంత విశాలమైతే వ్యక్తిత్వం ఏమవుతుంది? అంతగా ఎదుగుతుంది. ఇది విడిపిస్తుంది దేంట్లో నుంచి? ఈ ప్రతిబంధకాలు ఏవైతే నాకు నేను సృష్టించుకున్నానో, ఈ శరీరమే నేను, ఇదే నేను అనుకుని కూర్చున్నాడు కదా మనిషి, ఇంతే నేను అనుకో, దాంట్లో నుంచి బయటపడతాడు. ఎక్స్పాన్షన్, అదే బయటపడడానికి మార్గం. ఇప్పుడు అపానం అంటే ఎంత గొప్పది, అవునా? అపానం పనిచేయాలంటే గుర్తించాలి. ముందు గుర్తించాలంటే ఆలోచనలు ఏమవ్వాలి? ఉదారంగా మారాలి. ఉదానం. వెరీ గుడ్. ఇకపోతే ఈ ప్రాణము కూడా ఉపాసింపబడవలసినదే.